ఖైరతాబాద్లోని హిల్ కాలనీలో ఉన్న నిర్మల హైస్కూల్ రవీంద్ర భారతిలో జరిగిన వార్షిక దినోత్సవ వేడుకలు డిసెంబర్ 19, 2025న జరిగిన పాఠశాల ఆడిటోరియంను ప్రతిభా సంస్కృతి మరియు దేశభక్తికి ఒక ఉత్సాహభరితమైన ప్రదర్శనగా మార్చాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ప్రముఖుల ఉత్సాహభరితమైన జన సమూహాన్ని ఆకర్షించాయి. ది ఒడిస్సీ సాంప్రదాయ ప్రదర్శనను సమకాలీన నైపుణ్యంతో మిళితం చేసిన ఒక కిక్కిరిసిన కార్యక్రమాన్ని కలిగి ఉంది. సాయంత్రం విశిష్ట ముఖ్య అతిథి శ్రీమతి విజయలక్ష్మి గద్వాల్, గౌరవ అతిథి శ్రీమతి స్వబలతా కృష్ణమూర్తి, డైరెక్టర్ కెప్టెన్ రాజీవ్ కుమార్ మాథూర్ మరియు ప్రిన్సిపల్ శ్రీమతి మధు మాథూర్ దీపం వెలిగించడంతో ప్రారంభమైంది. సాంస్కృతిక కార్యక్రమం హృదయాలను మరియు హాలును సానుకూలత మరియు ఐక్యతతో నింపిన ప్రాణశక్తి ప్రాణాన్ని ప్రేరేపించే స్వాగత నృత్యం ప్రణవలయంలో ప్రారంభమైంది. ప్రణవలయతో ప్రారంభమైంది. తదుపరి గోవా నృత్యం PP1 యొక్క చిన్న స్థలాలు ఉత్సవాలకు స్వరాన్ని సెట్ చేశాయి. దీని ద్వారా PP2 యొక్క యువ నటులు ప్రకాశవంతమైన దుస్తులతో తమకు ఇష్టమైన కథలకు ప్రాణం పోసిన కథా ప్రదర్శనం జరిగింది మరియు భావ వ్యక్తీకరణ హావభావాలతో చిన్నతారలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఏక్ నెంబర్ అనే ఉత్సాహభరితమైన సంగీత సంఖ్యతో వేగం మారిపోయింది. ఇది ఆకర్షణీయమైన మిశ్రమం మరియు 2 మరియు 3 తరగతుల విద్యార్థుల కోసం ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేశారు. 1, 8, 2 తరగతుల విద్యార్థుల నుండి వి వి విల్ రాక్ యూ యొక్క హై స్కూల్ ప్రదర్శనను చూపించింది.
బాబు ఏం చదువుకుంటున్నారు మీరు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, మీరు స్కూల్లో కాలేజీలో టాపర్ రావడానికి మీరు ఎట్లా టైం స్పెండ్ చేస్తున్నారు, ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? మార్నింగ్ డైలీ 6కి గ్రౌండ్కి వెళ్తుండే హాకీకి. ఓకే. స్కూల్కి 8:30కి వెళ్తుండే. ఆడిని ట్యూషన్ లేకుండా బాగానే చెప్పారు. ఓకే. ఇంటికి వచ్చి రివైజ్ చేసుకున్నాం. ఓకే. అంటే మీ క్లాస్లో టీచర్స్ కానీ వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు మీకు? వాళ్ళు బాగా చెప్పేట్టు, లేదంటే డౌట్స్ ఉంటే క్లియర్ చేసేవాళ్ళు. ఓకే. ఈ స్కూల్ అయిపోయినాక ట్యూషన్స్ ఏమన్నా వెళ్తుంటారా? లేదు, ట్యూషన్ ఓన్లీ క్లాసెస్. ఓకే. అంటే టైమింగ్స్ ఏంటి స్కూల్ టైమింగ్స్? 8:30 to 4:30. 8:30 4:30 తర్వాత ఏం ప్రిపేర్ అవ్వడం అట్లా ఏమి ఉండవు? రివైజ్ అవుతుంది. రివిజన్ చేసుకోవడం. ఓకే. ఓకే. ఇంత తక్కువ టైంలో మీరు టాపర్ అంటే ఎట్లా, అంటే అవి మేనేజ్ చేస్తున్నారు మీరు? డైలీ చదువుకుంటే చాలు. అంటే డైలీ కరెక్టే మీరు అన్నది కూడా. స్కూల్ అయిపోయినా కూడా కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మినిమం 4 hours 6 hours చదువుకుంటున్నారు. అట్లాంటిది మీరు ఓన్లీ క్లాసెస్లోనే ఉంటారంటారు కదా, మీరు బయట ప్రిపేర్ అవుతాయి ఎట్లా మీరు ఇది అవుతుంది మీకు? వేరే వాళ్ళకి మీరు సందేశం చిన్న ఇవ్వాలి. క్లాస్లో బాగిని అర్థం చేసుకుంటే, టాపిక్ అర్థమైతే చాలు. ఓకే. టాపిక్ మెయిన్ అర్థమై పేపర్లో దింపడం వస్తే చాలు. నెక్స్ట్ ఫ్యూచర్ మీరు ఏం అవ్వాలని మీ గోల్ ఏంటి, మీ మోటో ఏంటి? ఇంజనీరింగ్ చేద్దామని. ఇంజనీరింగ్ చేద్దామనుకున్నాను. మీ బాబు ఇంత మంచి దాంట్లో అవార్డు తీసుకోవడం జరిగింది, మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం? నేను చాలా హ్యాపీ. ఆయన చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఫస్టే. ఓకే. ఆయన సొంతగా చదువుకుంటాడు, క్లాస్లో బాగానే వింటాడు, టీచర్స్ కూడా బాగానే ఎంకరేజ్ చేస్తారు. స్కూల్ టీచర్స్ బాగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి చాలా పుష్ ఇచ్చినారనమాట. మ్యామ్ మధు మ్యామ్ చాలా ఎమోషనల్ అప్లిఫ్ట్మెంట్ సపోర్ట్ చాలా ఇచ్చింది. వాళ్ళ టీచర్స్ అందరూ, హెచ్ఎం లక్ష్మి మ్యామ్, మరి మేరీ మ్యామ్, లీలా మ్యామ్, టీచర్స్ అందరూ చాలా బాగా మోటివేట్ చేస్తారు పిల్లల్ని. అట్లా తనకు కూడా తనని టాలెంట్ గుర్తుంచి మోటివేట్ చేసినారు. నాకేం చెప్పే అవసరం లేకుండా అనమాట. సరే, ఇప్పుడు రేపు ఉన్న టైంలో చాలామంది మొబైల్కి అట్రాక్ట్ అయ్యి బయట జరిగిన అట్లా ఈరోజు మంచి అవార్డు తీసుకోవడం జరిగింది, మీరు ఎట్లా ఇది అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. మొబైల్ అట్లా ఏం లేదు, స్కూల్లో చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఓకే. మ్యాథ్స్లో శ్రీకాంత్ సార్ కానీ, మధు మ్యామ్, లక్ష్మీ మ్యామ్, ఇంకా మిగిలిన టీచర్, ఫిజిక్స్ మునీర్ సార్, వీళ్ళందరూ ఆల్రెడీ అంటే ఒక ప్లాన్ ప్రకారం చదివించారు. అంటే ఇప్పుడు రెసిడెన్స్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఐఐటికి ప్రిపేర్ అవుతున్నారు. ఫ్యూచర్లో బాబు మీరు కూడా ఏదైనా ఉంటుంది కదా, ఇది అవ్వాలని అట్లా సపోర్ట్ చేయాలని ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఐఐటిలో సీట్ కొట్టాలన్నది డ్రీమ్. ఓకే బ్రదర్, ఈ పేరు? హేమా సైకిల్. ఆల్సో నేషనల్ హాకీ ప్లేయర్ సార్. ఓహో, హాకీ రిప్రజెంటేషన్. ఓకే ఓకే ఓకే. ఎస్జిఎఫ్ అండ్ మన సౌత్ జోన్ కూడా హాకీ టోర్నమెంట్. ఓకే ఓకే, గ్రేట్ గ్రేట్, థ్యాంక్ యూ. Good evening, Andy. This is Mrs. Lakshmi Prasanna, headmistress of Nirmala High School. Actually, we have two branches, that is one Nirmala High School and Deeping Frogs. One is at Khairtabad and one is at Banjara Hills, road number 12. స్కూలింగ్ కాకుండా ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టి స్టూడెంట్స్ కు స్ట్రెస్ నుంచి కూడా బయటపడి ఒక వైపు బాగా మెరిట్ వచ్చిన వాళ్ళకు స్కాలర్షిప్ లాంటివి అలా ఇచ్చి కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఎట్లా మీరు ఇయర్ ఎట్లా చేంజ్ డెవలప్ అయ్యింది? యాక్చువల్ గా ఈ స్కూల్ 33 years స్కూల్ అండి. కానీ నేను అక్కడ 25 ఏళ్ల నుంచి చేస్తున్నాను. ఈ స్కూలే ఎందుకు అంటే ఇక్కడ చదువు కాకుండా పిల్లలకి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అవుతుందండి. ఎందుకంటే మీరు అనొచ్చు, మేడం మీరు హెడ్ మిస్ట్రెస్ కాబట్టి మీరు తప్పకుండా ఇదే మాట చెప్తారు, కానీ నా ఇద్దరు పిల్లలు కూడా ఈ స్కూల్లోనే చదివారండి. ఒకేలా ఈ స్కూల్ బాగోకపోతే నేనెందుకు మా పిల్లల్ని ఉంచుతాను? మా పెద్ద అబ్బాయి కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అండి, హీస్ వర్కింగ్ ఫర్ సదర్లాండ్. చిన్న అబ్బాయి వచ్చేసి మల్టీమీడియా ఫ్రమ్ JNTU అండ్ హీ స్టూడ్ 5th ఇన్ నేషనల్ AI కాంపిటీషన్స్. మన దగ్గర నర్సరీ నుంచి 10th దాకా ఉంది సార్. అండ్ వీ హ్యావ్ లైక్ మెనీ స్టూడెంట్స్ హూ హ్యావ్ వన్ ప్రెసిడెంట్స్ అవార్డ్స్. ఇంకా మన ఆక్స్ఫర్డ్ లో కూడా ఒక ఆంకాలజిస్ట్ ఉన్నారండి, రీసెర్చ్ చేసే స్టూడెంట్. మన సొసైటీలో చాలా మంది ఒక ఏమంటారు ఫీజు తక్కువ, అట్లాంటి వాళ్ళకి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు సార్? యాక్చువల్ గా అయితే ఇప్పుడు ఎవరైనా మా దగ్గరికి ఇట్లా కొంచెం యాక్చువల్ గా మాదైతే ఒక స్టాండర్డ్ అయిన స్కూల్. సడన్ గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే
తప్పకుండా మా మేనేజింగ్ డైరెక్టర్ కెప్టెన్ రాజీవ్ మాథుర్ గారు వాళ్ళకి డెఫినెట్ గా మానిటరీ హెల్ప్ ఇస్తారు, ప్లస్ స్కాలర్షిప్ కూడా ఇస్తారండి. హైదరాబాద్ లో ఇంతమంది మంచి ప్లేస్ హైదరాబాద్ అంటే ఈ రోజు ప్రోగ్రామ్ జరిగింది. ఎలాంటి ఈ రోజు కల్చరల్ యాక్టివిటీస్ చేస్తున్నారు సార్? యాక్చువల్ గా మేము పిల్లల టాలెంట్ ని బయటికి తీసాం సార్. అందరి పిల్లలు చూడండి, చదువులోనే కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చదువే చదవాలన్న రూల్ లేదు కదా. సో వాళ్ళలో ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి. ఆ టాలెంట్స్ ని బయటికి తీసుకురావడానికే మేము ఈ కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టాం. ఎన్ని సాంగ్స్ పెట్టారు? ఎలాంటి కార్యక్రమాలు? డిఫరెంట్ ఇండియన్ ఫ్లాగ్, ఆపరేషన్ సింధూర్ చేసాం సార్. ఇప్పుడు కల్చరల్ ఫ్యూజన్ కూడా, దాంట్లో మేము ప్రతి ఒక్క స్టేట్ కల్చరల్ డాన్స్ చూపించామన్నమాట. సార్ యాక్చువల్ గా విజయలక్ష్మి గద్వాల్ గారు యాక్చువల్ గా మాకు చీఫ్ గెస్ట్ గా రావాలని అనుకున్నారు. లైక్ కొన్ని అనివార్య కారణాల మూలన ఆవిడ రాలేకపోయారు. సో మా గెస్ట్ ఆఫ్ ఆనర్ వచ్చి స్వర్ణలత మేడం. మన స్కూల్లో ఫ్యాకల్టీస్ ఎట్లా ఉంటారు? సార్ ఇక్కడ మేము పర్సనల్ కేర్ ఇస్తాం సార్. చూడండి, అన్ని బాగున్న పిల్లల్ని ప్రతి స్కూలు తీసుకుంటుంది, కానీ మా దగ్గర డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ ఉన్నారు. మీరు ఇప్పుడు కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ చూసారు, మీరు అనుకుంటారేమో అందరూ అన్నీ ఉన్న పిల్లలే అనుకునే. అందులో ఒక డమ్ అండ్ డెఫ్ గర్ల్ ఉంది, ఇంకొకటి లైక్ మన డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ ఉన్నారు, 2-3 ఉన్నారు అందులో. కానీ ఎవ్వరికి వాళ్ళు అలాంటి వాళ్ళని మేము ఎవ్వరికి చూపించము, ఎందుకంటే మేము అందరినీ ఒకలాగా చూస్తాము. అందుకే మా స్కూల్ అంతా అంటే మేము అడ్వర్టైజ్మెంట్ ఇవ్వము, ఏమి ఇవ్వము, కాకపోతే వర్డ్ ఆఫ్ మౌత్ అనమాట. మేము ప్రతి పిల్లల్ని మా పిల్లల్లాగా. సార్ నేను ఈ 500 మందిని కనలేదు, కానీ వాళ్ళు నా సొంత బిడ్డల కంటే ఎక్కువ. నేను నా సొంత బిడ్డల్ని కూడా నేను అంతలా చూసుకోను. ప్రతి ఒక్కరు నాకు నర్సరీ నుంచి 10th క్లాస్ దాకా ప్రతి ఒక్క పాపది గాని బాబుది గాని పేరు తెలుసు, వాళ్ళ సైకాలజీ తెలుసు. ఇప్పుడు ఏ టీచరు ఎలాగ వాళ్ళతో బిహేవ్ చేస్తుందో చూసి, ఒకేళ వాళ్ళకి ఏమన్నా కొంచెమన్నా ఇది లేకపోతే, మా పిల్లలు తినకపోతే నేను ఆయాలతో తినిపించను, టీచర్స్తో తినిపిస్తాను. నేను నా సొంత చేతులతో తినిపిస్తాను నా పిల్లలకి. వాళ్ళు నర్సరీ పిల్లలు అవ్వనివ్వండి, 10th పిల్లలు అవ్వండి, ఒక్క పిల్ల కూడా ఆకలితోటి బయటికి వెళ్ళదు. సార్ యాక్చువల్ గా మాకు జూన్ నుంచే 3:30 నుంచి 4:30 దాకా స్పెషల్ క్లాసెస్ ఉంటాయి మా పిల్లలకి. ఆఫ్టర్ 10th లోనే స్టార్టింగ్ నుంచే మేము పెట్టేసుకుంటాం అనమాట. 9th లోనే ఆల్మోస్ట్ 9th పోర్షన్ కంప్లీట్ చేసి ఒక్క నెల ముందు వాళ్ళకి ఉట్టి కాన్సెప్ట్స్ నేర్పిస్తాం. స్టూడెంట్స్ అంటే చాలా వరకు సార్ యాక్చువల్ గా లైక్ ఈ ఏజ్ ఎట్లా ఉంటుందంటే చదువు మీద ధ్యాస కొంచెం తక్కువే ఉంటుంది. సో వాళ్ళకి మనము మన స్ట్రైడ్ లోకి తెచ్చుకొని, మన దీంట్లో తెచ్చుకుంది, నాన్న ఇది చాలా ఇంపార్టెంట్, ఈ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు గనక మీరు ఆడితే లైఫ్ లాంగ్ కష్టపడతారు, ఇప్పుడు మీరు కష్టపడితే లైఫ్ లాంగ్ సుఖపడతారు. ఎస్, లక్ష్మీ ప్రసన్న.